శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సాక్షి పేపర్ చూపిస్తూ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ప్రెస్ మీట్. ఇక్కడ ఏమని రాస్తుంది? చంద్రబాబు సీమ జలాల ద్రోహి. ప్రజలు ఈ సాక్షి పేపర్ చూస్తా, ఈ బ్లూ మీడియా, ఈ పేటీఎం బ్యాచ్లు చేసే ప్రచారాలు చూస్తా ఏది వాస్తవము ఏది అవాస్తవము అని కొన్నిసార్లు కన్ఫ్యూజన్లో పడే ఛాన్స్ ఉంది. అందుకని ఈరోజు ప్రజల ముందు కొన్ని వాస్తవాలు పెట్టాలనుకుంటున్నాను. ఏ విధంగా దుష్ప్రచారం చేస్తూ కనీసము కొంచెము కూడా నీతి లేకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సంబంధించిన ఈ క్యాంపెయిన్ ఉందో ఒకసారి దయచేసి ప్రజలు గమనించాలా. వాళ్ళని ఏమాత్రమో 1% కూడా నమ్మలేము అనేది కూడా తెలుసుకోవాలని కొన్ని వాస్తవాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేశారు? బాబాయిని చంపి నారాసుర నక్త చరిత్ర అని చెప్పి వాళ్ళ పేపర్లో వాళ్ళే వేసుకున్నారు. తర్వాత పింక్ డైమండ్, స్వామివారి డైమండ్ చంద్రబాబు గారి దగ్గర ఉంది అని చెప్పి అధికారంలోకి రాగానే ఆ కేసు వాళ్ళే విత్డ్రా చేశారు. తర్వాత 300 గుడుల పైనే దాడులు చేసి ధ్వంసం చేసి అదేమో ఏమి తెలియనట్టు, అదేమో మాకు సంబంధం అన్నట్టు ఆ ప్రచారం చేశారు. వారు రాజశేఖర్ రెడ్డి గారిని చంపేసిన దాంతో రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని చెప్పి అదే అంబానీ కొడుకుని ఇంటికి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చి ఆయనని కౌగిలించుకొని ఆయనకి తిండి పెట్టి మళ్ళా వాళ్ళ మనిషికి ఒక ఎంపీ పదవి కూడా ఇచ్చిన చరిత్ర వాళ్ళది. సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి అట్నే ఒక 700 పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్కటి పట్టించుకోకుండా ప్రజల్ని మోసం చేసిన చరిత్ర వాళ్ళది. వై నాట్ 175 అని చెప్పి ఒక నినాదంతో ఆపోజిషన్ స్టేటస్ కూడా ఈరోజు లేకుండా పులివెందల ఎమ్మెల్యేగా మిగిలిపోయి కర్ణాటక వాస్తవ్యుడుగా మిగిలిపోయిన పరిస్థితి ఆ వైసీపీ పార్టీకి. సిద్ధం అని చెప్పి ఎలక్షన్స్ అప్పుడు ప్రతి దగ్గర హోర్డింగ్స్ పెట్టినారు కదా, అది సిద్ధం ఏంది అని అంటే ఆ పార్టీ ప్యాకప్ అయ్యేదానికే సిద్ధం అని చెప్పి ఈరోజు మనకి అర్థమవుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా మరొక డ్రామా మొదలుపెట్టినారు. రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి వాళ్ళ కాడర్కి ఏదో సింపతి తెచ్చుకొని వాళ్ళ పార్టీని ఎట్టన బతికించుకోవాలా అని చెప్పి ఒక కొత్త నాటకం. నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా ఉండుంటే మా పార్టీ కార్యకర్తలు అంకుశం సినిమాలో రామిరెడ్డిని ఎట్ట నడిపినారో అండర్వేర్తో అట్ట కొడాలి నాని నడిపించాలా అని చెప్పి మా వాళ్ళు కోరినారు. కానీ ఇంతవరకు అటువంటి కక్ష, అటువంటి కేసులు ఏమన్నా జరిగినాయా? నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగము, నిజంగా కక్ష రాజకీయాలు ఉన్నాయి అని అంటే, కానీ లోకేష్ గారి గొప్పతనము ఏంది అని అంటే ఏ విధమైన కక్ష తీసుకోకపోయినా కొడాలి నాని పరిస్థితి ఎట్టుందో ఒక్కసారి దయచేసి అందరూ చూడాలి. ఆ గడ్డం వేసుకొని గుట్కా నవల్తా ఇంతకుముందు నోటికొచ్చినట్టు మాట్లాడేవాడు కదా, ఇప్పుడు ఆ జుట్టు పోయింది, గుట్కా పోయింది, మనిషి సన్నగా అయిపోయినాడు, అన్నం తింటలేదు అని అంట. ఇంటి బయట ఎవరన్నా శబ్దం వస్తే పోలీసు వాళ్ళు వస్తున్నారేమో గోడ దుంకి వెళ్ళిపోతాడు, అప్పుడప్పుడు కనపడకుండా పోతాడు. అసలు బుక్కులో పేజ్ ఓపెన్ కాకముందే పరిస్థితి ఎట్టయిపోయింది, ఇదిగో ఈ కోడికి ఎంటికలు లాగేసినట్టు అయిపోయింది పరిస్థితి. అది పవర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు లోకేష్ గారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను.